ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఫైనల్గా అయితే ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాను. దాట్ టు 15th రోజు. 15th యాక్చువల్గా లాస్ట్ ఉండాలి, కాకపోతే 18th వరకు అయితే ఎగ్జిబిషన్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి వెళ్ళాను. సో ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ ఎంట్రీ అవ్వకముందే అండి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. నేను 4 o'clock అలా వెళ్ళాను, బట్ ఆ టైం కూడా ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. సో మనకి ఇక్కడ బయట ఏంటి అంటే ఇలా ఫుట్పాత్ అటు సైడ్ ఉంటుంది కదండి. సో అక్కడైతే ఇలా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి. కలెక్షన్ అయితే సూపర్ ఉంది. అంటే వాళ్ళు 200-300 అలా చెప్తారు, మీరు 100 రూపీస్కి అలా తీసుకొని బార్గెన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా, ఇవి సమ్ 500 ఆ రేంజ్లో ఉన్నాయండి. బార్గెన్ చేస్తే ఏమో తగ్గుతాయేమో. అండ్ ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్ వచ్చేటప్పటికి సమ్ 500 అని చెప్పారు. నేను 200కి ఇస్తే తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇవ్వలేదు, అందుకని తీసుకోలేదండి. సో ఇంకా అలా మొత్తము ఆ స్ట్రెచ్ అంతా అండి, ఇయర్ రింగ్స్ ఒకటి, ఫ్లవర్స్ ఒకటి, బ్యాగ్స్ ఒకటి, బాందిని డ్రెస్సెస్, అలా ఫుల్ స్ట్రీట్ అంతా అయితే కలర్ఫుల్గా అయితే ఉంది. ఈ బ్లాక్ మెటల్ జ్యువెలరీ ఉంది కదండి, ఇవైతే చాలా ఉన్నాయన్నమాట. కాకపోతే నేను ఈసారి ఏం పర్చేస్ చేయలేదు, ఎందుకంటే ఇప్పటికీ కొన్నవి చాలా ఉన్నాయి. సో మళ్ళీ ఇంకోటి కొని ఎందుకు అన్నట్టుగా నేను కొనలేదు. అండ్ ఇవి చూస్తున్నారు కదా, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి అండ్ మెటల్ అనమాట, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో వెయిట్ ఎక్కువ హ్యాండిల్ చేయగలుగుతారు అన్నప్పుడే ఇవి తీసుకోవాలి. కానీ కలెక్షన్ అయితే సూపర్ ఉంది. సో ఫైనల్గా అయితే ఇది అజంతా గేట్ అంటారండి, మన హిమాలయన్ బుక్ స్టోర్ ఉంటుంది కదా, సో అక్కడి నుంచి అయితే ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది ఆల్మోస్ట్ 4:15 ఆ టైంకి అయితే వెళ్ళాను. ఎండ అయితే ఫుల్గా ఉంది అండ్ అలాగే ఫుల్ రష్ అయితే స్టార్ట్ అయింది. మనకి ఎంట్రీలోనే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, కాటన్ క్యాండీ ఉంటుంది కదా అది ఉంటుంది. అండ్ ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, మళ్ళీ కలర్ఫుల్ అనిపించింది అండి నాకైతే ఫ్లవర్స్. సో రేట్స్ అవి అయితే నేను చూడలేదు, ఎందుకంటే ఎగ్జిబిషన్ లోపల చూడాలి అన్నట్టుగా అయితే నేను ఇంకా అక్కడ రేట్స్ అవి కనుక్కోలేదు. జస్ట్ అలా చూసుకుంటూ అయితే వెళ్ళాను. అండ్ ఈ స్ట్రెచ్లో కూడా అండి చెప్పులు అయితే చాలా సూపర్గా ఉన్నాయి. సమ్ 300-400 ఆ రేంజ్లో అయితే ఉన్నాయండి. సో మీరు బార్గెన్ చేసి అయితే తీసుకోవచ్చు. ఎంత అయినా హాఫ్ రేట్ అనండి. తర్వాత తనకు పడిన రేట్కి ఒక 50-100 ఎక్కువ చెప్పేసి అయితే ఇస్తారనమాట. సో బార్గెనింగ్ వస్తే మంచిగా తీసుకోవచ్చు అండి. అండ్ మనకి ఇక్కడ ఎంట్రీకి అయితే 40 రూపీస్ అయితే టికెట్ ఒకరికి సింగిల్. అండ్ ఈ టైంకి కూడా చాలా రష్గా అయితే ఉంది. ఇంక ఈవినింగ్ 7 అయితే ఇంకా ఎక్కువ రష్గా ఉంటుందేమో. సో అందుకని ముందే వెళ్ళాను. దిస్ ఈజ్ 83rd ఎగ్జిబిషన్ అనమాట. సో ఇదైతే చెప్పాను కదండి, అజంతా గేట్ అంటారు కదా అని. సో ఇంకా 40 రూపీస్ టికెట్ ఇచ్చేసి లోపలికి వచ్చినాక మన బ్యాగ్ చెక్ చేసుకొని లోపలికి అయితే పంపిస్తారు. ఎంట్రీ అవ్వడంతోనే ఇలా జేఎన్ ఫ్యాక్టరీ అని ఉంది. సో ఇక్కడైతే డ్రెస్సెస్ అవి చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ కుర్తీస్ కానీ టాప్స్ బాటమ్స్ అలా అయితే చాలా ఉన్నాయండి. సో నేను ఇంకేంటి అంటే ఒక రౌండ్ వేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా అజెండా వచ్చేసి ఒకటి బెడ్షీట్స్ కొనాలి అనుకున్నాను, అండ్ ఏమన్నా చికెన్ కర్రీవి చూస్తాను, నాట్ సో ష్యూర్. ఇంకేమైనా సోఫా కవర్స్ అలా తీసుకుందామని అయితే అనుకున్నానండి. అండ్ కుదిరితే కార్పెట్ కొంటే మళ్ళీ తీసుకురావడం కొంచెం కష్టం కదా అన్న ఒక థాట్ అనమాట. సో డ్రెస్సెస్ అయితే చాలా ఉన్నాయి, అంటే కలెక్షన్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. ఈవెన్ ఫ్రాక్స్ అలా కూడా ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు అలా పెట్టుకున్నారు, లైక్ కలంకారీవి అలా పెట్టుకున్నారనమాట. సో ఎంట్రీ అవ్వడంతోనే లెఫ్ట్లో అయితే ఇది ఉంది. అండ్ ఖాదీ బజార్ కూడా ఉంది. సో ఇవన్నీ ఎప్పుడు చూసేవి కదా అని నేనైతే లోపలికి వెళ్ళలేదండి. ఇప్పుడు వెళ్తే ఏంటి అంటే ఈ డ్రెస్ బాగుంది, ఆ డ్రెస్ బాగుంది అని మళ్ళీ ఒక డ్రెస్సులు కొనుక్కొచ్చుకుంటానని చెప్పి ఇంక అస్సలు అలాంటి స్టోర్స్లోకి వెళ్ళలేదు. హోమ్ డెకర్, రూమ్ డెకర్ వాటికి సంబంధించినవే మ్యాక్సిమం అయితే తీసుకున్నాను ఈసారి. ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టొద్దని అయితే ఫిక్స్ అయ్యానండి. ఈ డ్రెస్సెస్ టాప్స్ అంటే ఎప్పుడూ దొరుకుతూనే ఉంటాయి, బయట కూడా దొరుకుతూనే ఉంటాయి కదా, సో అలా అని చెప్పేసి ఇంకా వెళ్ళాను. అండ్ ఇక్కడ మనకి చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉన్నాయి, ఇవన్నీ చిన్న చిన్న స్టోర్స్లా ఉంటాయి కదా. అండ్ ఈ స్టోర్ అయితే బాగా నచ్చిందండి. అంటే మనకి ఫుల్ బాందిని డ్రెస్సెస్ అవి ఉన్నాయి. నాకు ఎందుకు బాందిని డ్రెస్సెస్ అంటే నేను ఆల్మోస్ట్ ఇంటర్ ఆ టైంలో నుంచి చాలా ఇష్టం బాందిని డ్రెస్సెస్. ఐ డోంట్ నో వై. ఎప్పటికీ వెళ్ళినప్పుడు కనిపిస్తే ఖచ్చితంగా ఒకటి పట్టుకొచ్చుకుంటానండి. అది కలర్ బాగుంటుంది అని వేస్తే ఆ లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అలా అని నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకా ఇయర్ రింగ్స్ స్టాల్స్, బ్యాండ్స్, క్లిప్స్ ఆ స్టాల్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో మీరు చూడొచ్చు చాలా. అండ్ వెళ్తే నేను ఇదైతే ఖచ్చితంగా తీసుకొస్తాను. ఇది ఏంటంటే గోబీ మంచూరియా అండ్ చికెన్ పకోడా చేస్తాం కదా, సో ఆ మసాలా జస్ట్ మనం కాలీఫ్లవర్ అయినా జస్ట్ ఉడకబెట్టి వాటర్ దించేసి ఈ పౌడర్ ఉంటుంది కదండి, ఈ పౌడర్లో కొన్ని వాటర్ వేసి కొంచెం కలిపేసి వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. సో ఇది 100 రూపీస్కి 2 అనమాట. నేను ఒక 4 పట్టుకొచ్చుకున్నాను. అండ్ ఈ క్రాకరీ చూద్దాము, ఈసారి తీసుకుందాము అనుకున్నాను, బట్ ఓకే మళ్ళీ వద్దాము అన్నట్టుగా అయితే అనుకున్నానండి. ఇవైతే ఉన్నాయి కప్స్,
మనకి చిన్న జాడీలు ఉంటాయి కదా, మనం పచ్చళ్ళు అవి పెట్టుకుంటాము ఆ జాడీలు. కప్పులు ఏంటి అంటే సమ్ 100 రూపీస్కి 5 అలా ఉందండి. ఇంకా నేను ఇక్కడ టచ్ చేయలేదు. ఇది వచ్చేసి ఒడిశా స్టోర్. ఒడిశా స్టోర్ చూడగానే నేను ఒడిశాలో షాపింగ్ చేసేది గుర్తొచ్చింది అనమాట. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి 499 రూపీస్ అనమాట, చికెన్ కర్రీ డ్రెస్సెస్. సో ఇవి ఆల్మోస్ట్ నా దగ్గర 2-3 ఉన్నాయి. అండ్ మన శిల్పారామం వెళ్ళినప్పుడు కూడా ఒకటి పట్టుకొచ్చుకున్నాను కదండి పింక్ది, అందుకని మళ్ళీ వెళ్ళి అయితే తీసుకోలేదు, జస్ట్ చూశాను కలెక్షన్ ఎలా ఉంది. 499 అంటే మనకు 500కి అని అంటే ఓకే అండి, పెట్టొచ్చు అన్నట్టుగా అయితే అనిపించింది నాకు. సో ఈ స్టోర్లో అయితే కొంచెం తక్కువ ఉన్నాయి ప్రైజెస్, 499, 599 అలా ఉన్నాయి. అండ్ మనకి ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి ఈ చాట్ బండార్ ఉంటుంది కదా అదా. సో ఇవి కార్పెట్స్ అండి, కార్పెట్స్ కూడా బాగున్నాయి. ఈసారి ఏదో ఒకటి తీసుకుందామని ఫిక్స్ అయ్యాను, ఈ షాప్లో చూశాను. అండ్ అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ముందు షాప్స్లో కూడా కొన్ని చూశాను, ఒకటే దగ్గర కాకుండా ఒక 2-3 షాప్లో నుంచి చూసి ఆ తర్వాత ప్రైస్ కంపేర్ చేసి తీసుకోవాలన్నట్టుగా అయితే అక్కడైతే తీసుకోలేదండి. సో ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తే మనకైతే ఇది ట్రైన్ స్టేషన్. సో ఇక్కడ కూర్చుంటే దీంట్లో ఏంటంటే మనకు ఒక రౌండ్ అయితే వేస్తారు. సో అంటే ఇక్కడ ఏమున్నాయి అవి కూడా చూడొచ్చు. ఫస్ట్ టైం ప్లాన్స్ కూడా పెట్టారండి ఇక్కడ స్టోర్లో, ఐ మీన్ ఎగ్జిబిషన్లో. అండ్ ఈ ట్రైన్ పక్కన ఏంటంటే మనకి స్నాక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ అవన్నీ. సో కార్పెట్స్ అన్నాను కదా, ఇక్కడైతే కార్పెట్స్ నచ్చాయి. ఫస్ట్ చూసిన తర్వాత ప్రైస్ ఎంత అని అడిగాను, తను 3000 అలా అన్నాడు. నాకు 2000కి అలా ఇస్తా, నేను తీసుకుంటాను అని చెప్పాను. ఫస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నాడు. 25 అన్నారు. నో 25 కాదు, 2 అయితే తీసుకుంటానన్నాను. సో ఫైనల్గా అయితే నేను ఒకటి తెచ్చాను. ఏం తెచ్చాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను, చూడండి. సో నేను ఇంకా అక్కడ నుంచి ముందుకు వచ్చేసి కార్పెట్ తీసుకొని వచ్చానండి. అది పట్టుకొని నడవడం అనేది కొంచెం కష్టంగా అనిపించింది, కాకపోతే ఇంకా తప్పదు కదా, చూసినాం కదా, కావాలి అనుకున్నప్పుడు కొంచెం కష్టపడాలి కదా. సో ఇవి అనమాట కార్పెట్స్, భలే సాఫ్ట్గా ఉందన్నమాట, చాలా బాగుంది మెటీరియల్, అది కూడా చాలా సూపర్గా ఉంది, ఫైన్గా ఉంది. దీంట్లో ఏంటంటే 3000 నుంచి 6000 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి. డిఫరెంట్ మెజర్మెంట్స్తో కూడా ఉన్నాయి, లైక్ చిన్నగా అంటే కొంచెం లెంత్ ఎక్కువ, బ్రెడ్త్ తక్కువ, అలా కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ అంటే నేనైతే 2000కి తీసుకున్నానండి, యాక్చువల్గా చెప్పే ప్రైస్ అయితే 3000 అనమాట. ఇంకా అక్కడ కార్పెట్ తీసుకొని ఇంకా ముందుకు వచ్చేసి ఇక్కడ పిస్తా హౌస్ వాళ్ళవి స్టాల్ అయితే ఉందండి. యూ కెన్ హ్యావ్ హలీమ్, లేకపోతే బర్గర్ అండ్ సలాడ్ బాగుంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ క్యాలికట్ హల్వా ఉంటుంది కదండి, ఒకటి బాంబే హల్వా. అది నాకు ఈ పైన స్టోర్ చూస్తున్నారు కదా, ఇది భలే అనిపించింది, లైక్ అన్ని టెడ్డీస్ అలా ఉన్నాయి చూస్తున్నారు కదా, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. సో ఇంకా అలా అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి ముందుకు వస్తే ఇక్కడ కాశ్మీరీ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి, అంటే డ్రై ఫ్రూట్స్ స్టాల్ అయితే చాలా ఉన్నాయి. అండ్ మనకి ఫ్రెష్ స్పైసెస్ అయితే దొరుకుతాయి, లైక్ ఇలాచీ, లవంగం. అండ్ ఎగ్జిబిషన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది థాట్లో ఏంటి అంటే ఈ ప్లే ఏరియా అనమాట. చిన్నప్పటి నుంచి అది అలా చూడడం, అది చూసి అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేశాను, ఎగ్జిబిషన్ చూసినాము అన్న ఫీలింగ్ కదా. సో ఇంకా ఇవాళ అయితే అక్కడికి వెళ్ళాను, గేమ్ ఏమి ఆడలేదు, జస్ట్ చూసి రావడానికి. ఆ బిగ్ వీల్ ఉంటుంది కదండి, సో అది చూడడం, అది చూస్తే ఎగ్జిబిషన్ ఫుల్గా చూసినాము అన్నట్టు ఫీలింగ్ అనమాట. ఇక్కడ కార్డ్ సెట్స్ ఉన్నాయి చూస్తున్నారా, చాలా బాగున్నాయి కలెక్షన్. ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువలో ఉన్నాయండి, లైక్ 100 ఆ రేంజ్లో. అండ్ చెప్పాను కదా బెడ్షీట్స్ అని, సో ఫైనల్గా అయితే బెడ్షీట్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే 1000 రూపీస్కి అయితే ఆఫర్ అయితే ఉంది, చూసారు కదా ఇందాక బోర్డు పైన. సో ఈ బెడ్షీట్స్ ఏంటి అంటే మనకు 500కి ఒకటి అని ఇచ్చారు. యాక్చువల్గా 2 అడిగాను, బట్ తను ఇవ్వలేదు, అవి ఉండే కానీ అవి అయిపోయినాయి, ఇవైతే రావు అన్నారు. సో నేనైతే ఒక 2 అయితే తెచ్చుకున్నానండి. క్వాలిటీ బాగుంది, ప్యూర్ కాటన్ అనమాట. బెడ్షీట్స్ బాగుంటాయి ఎగ్జిబిషన్లో, సో మెయిన్గా వెళ్ళింది అయితే వాటి గురించే అండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్రాక్స్ అవి చాలా అంటే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. ఈ ల్యాంప్ షేడ్స్ చూస్తున్నారు కదా, కానీ ప్రైస్ ఎక్కువ ఉందండి ఈ షాప్లో, అలా అయితే అనిపించింది. అవి బెడ్ ల్యాంప్ ఉన్నాయి కదా, సో అవి ఏంటి అంటే 400 అన్నాడు, నేను అమెజాన్లో 250కే తెప్పించాను. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే అనిపించింది, అంటే మేబీ బార్గెన్ చేసి ఇస్తాడేమో. ఆ ల్యాంప్ షేడ్ అవి అయితే సమ్ 2000, 3000 ఆ రేంజ్లోనే ఉన్నాయండి. ఇంకా మనం అంత పెట్టేలా లేదులే అని చెప్పేసి అయితే వచ్చాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది. తర్వాత ఇంకా కాశ్మీరీ వాళ్ళ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ పష్మీనావి అలాంటివి. అండ్ ఈ ఫ్రాక్స్ చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను ఒకటి, ఇవి 600 అండి. సో మనకి కలర్స్లో చాలా ఉన్నాయి, అంటే జార్జెట్ మెటీరియల్లో అలా ఉన్నాయి. ఈ మధ్య ఫ్రాక్స్ ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అలా అని చెప్పి అయితే చూశాను. ఇక్కడ నుంచి అయితే ఒక్కటైతే తీసుకొచ్చానండి. చూస్తున్నారు కదా, కలర్స్ అయితే చాలా ఉన్నాయి, లైక్ ఎల్లో, పింక్, వైట్లో.
చాలా ఉన్నాయి. 600 ప్రైస్. ఇంక దీంట్లో ఇక్కడ ఏమీ తగ్గించేది లేదనమాట. సో ఒకటే ప్రైస్ ఫిక్స్డ్. నచ్చితే అయితే తీసుకోవచ్చు. ఇంక ఇక్కడ బార్గెన్ ఏం చేసేది ఆప్షన్ కూడా లేదండి. సో ఇంకొకటైతే తెచ్చాను నేను. అండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి. బ్యాగ్స్ ఇక్కడ ఈ స్టోర్ చూస్తున్నారు కదా, సూపర్గా ఉన్నాయి. కాకపోతే నేను ఈసారి ఏ బ్యాగ్ కొనలేదు. ఒక్కటైతే అడిగాను, సమ్ 400 ఏదో చెప్పారు. సో అది 300కి అలా ఇస్తే తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే ఇవ్వలేదండి. ఈ ఎగ్జిబిషన్ మొత్తం తిరిగేసి అయితే ఇంటికి వచ్చేసాను. ఏమేమి కొన్నాను ఏంటి అనేది మీకు ఇంకో వీడియోలో అయితే యాడ్ చేస్తాను. సో ఎగ్జిబిషన్ అనేది 18th వరకు అయితే ఉందండి, అంటే ఇది సండే వరకే ఉంది. సో డూ విజిట్ అండ్ ఎంజాయ్. హ్యావ్ ఎ వెరీ గ్రేట్ డే. టేక్ కేర్ ఆఫ్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.